హాయ్ ఫ్రెండ్స్, మీరు మొట్టమొదటిసారిగా తిరుపతికి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మీకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ తొలగిపోతాయి. అదేవిధంగా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. మేము వాటికి రిప్లై ఇచ్చడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాము. మీరు మొట్టమొదటిసారిగా ఎవరైతే తిరుపతికి ఎవరైతే వెళ్తున్నారో తిరుపతికి, అయితే మీకు అక్కడ టికెట్స్ ఎక్కడ తీసుకోవాలనేది మీకు డౌట్ అయితే ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు శ్రీనివాసం అయితే ఉంటుంది. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది అనమాట అక్కడ. అయితే శ్రీనివాసం అనేది మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు అక్కడ కనిపిస్తుంది అనమాట. మీకు ఒకవేళ డౌట్ కనుక ఉంటే మీకు అక్కడ చాలామంది ఉంటారు కదా, వాళ్ళకైతే ఎవరికైనా అడిగినా చెప్తారనమాట. అక్కడ విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ అనేవి దగ్గరనే ఉంటాయి. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎవరికి అడిగినా చెప్తారు. అదేవిధంగా మీరు అక్కడ టికెట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలని మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలంటే మీరు డబ్బులు ఇచ్చే అవసరం ఏం లేదు, అవి అన్నీ ఫ్రీగానే ఇస్తారు. వాటిని ఎస్ఎస్డి టోకెన్స్ అని అంటారు అనమాట. ఎస్ఎస్డి స్లాటెడ్ దర్శన్ టోకెన్స్ అని అంటారు వాటిని. అవి ఫ్రీగా అనమాట. మీరు ఆ టోకన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఆధార్ కార్డ్ అయితే, ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. కొంతమంది అంటారు జిరాక్స్ ఉన్నా పర్వాలేదు అని అంటారు. మీరు ఎప్పుడైనా సరే జిరాక్స్ కానీ తీసుకుపోకండి. జిరాక్స్ ఉన్నా సరే కానీ ఒరిజినల్ మాత్రం మీరు ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే ఒరిజినలే వారు వెరిఫై చేస్తారనమాట. మీరు జిరాక్స్ తీసుకుపోయారనుకోండి, జిరాక్స్ చెల్లదంటే మీరు మళ్ళీ తిరిగి రిటర్న్ రావాల్సిందే. అందుకోసమే నేను చెప్తున్నాను, మీరు ఒరిజినల్ మాత్రమే తీసుకుపోండి. అయితే మీ ఫ్యామిలీలో ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు వెళ్తున్నారనుకోండి, నలుగురికి కలిపి ఒక్కలే టికెట్ తీసుకోవడానికి అయితే రాదనమాట. నలుగురు వెళ్ళి లైన్లో నిలబడాల్సి ఉంటుంది. ఎక్కడైనా కానీ, విష్ణు నివాసం కానీ, శ్రీనివాసం కానీ, భూదేవి కాంప్లెక్స్లో కానీ, ఈ మూడిట్లో కానీ మీరు నలుగురు కూడా లైన్లో నిలబడి, అంటే వారి ఆధార్ కార్డులు, ఎవరి ఆధార్ కార్డులు వారే పట్టుకొని లైన్లో నిలబడి మీరు టోకన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. టోకన్స్ అనొచ్చు, టికెట్స్ కూడా అనొచ్చు, అవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీటికి ఎలాంటి డబ్బులు అయితే చెల్లించవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, మనకు రోజుకు 10 నుంచి 15,000 టికెట్స్ అయితే ఇస్తారు. అంటే సండే రోజు అయితే 15,000 టికెట్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా మామూలుగా సోమవారం నుంచి శనివారం వరకు అయితే 10,000 టికెట్స్ అయితే ఇస్తారు రోజుకు. అవి కూడా లిమిట్ అయితే ఉంటాయి. ఇంకొక విషయం ఏంటిదంటే, ఒకవేళ 10,000 టికెట్స్ అయిపోయారనుకోండి, 10,000 టికెట్స్ లేదా కూపన్స్ అయిపోయినాయి అనుకోండి, అయిపోయిన తర్వాత కౌంటర్ అయితే మూసేస్తారు. తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ డే రోజు అయితే లైన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేయండి అంటే, మీరు అక్కడ వెళ్ళగానే మీరు ఫస్ట్ లైన్లో ఉండి, అంటే ఎన్ని గంటలకు లైన్ ఉండాలని మీకు డౌట్ అయితే రావచ్చు. అయితే ఒకప్పుడు మనకు ఉదయం 2 గంటలకు ఇచ్చేవారనమాట. అంటే ఉదయం 2 గంటలకు, అంటే నడిరాత్రి 2 గంటలకు అనుకోండి, ఉదయం 2 గంటలకు అయితే ఇచ్చేవారనమాట టికెట్స్. బట్ ఇట్లా ఇబ్బంది అవుతుందని ఏం చేశారంటే, రాత్రి 9 గంటలకు అయితే టికెట్స్ అయితే ఇస్తారు అనమాట. అంటే రేపటి టికెట్స్ ఈరోజు అయితే ఇస్తారు అనమాట. 9 గంటలకు అయితే ఇస్తారు. మీరు లైన్లో ఉండాల్సి ఉంటుంది అనమాట. 9 గంటలకు అంటే మీరు ఇంచుమించు 7 గంటలకైతే మీరు లైన్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే, అప్పటికే చాలామంది అయితే ఉంటారు అనమాట. 7 గంటలకి చాలామంది ఉంటారు. ఖచ్చితంగా మీరు 7 గంటలకు లేకుంటే 6 గంటలకు పోయి లైన్ కట్టాలి. ఎందుకంటే నాకు ఖచ్చితంగా టికెట్ రావాలనుకుంటే మాత్రమే మీరు తొందరగా వెళ్ళి లైన్లో కట్టుండి. ఎందుకంటే మీరు జర లేట్ చేసారనుకోండి, ఉన్న టికెట్స్ కూడా అయిపోతాయి, కౌంటర్ అనేది మూసేస్తారు. అప్పుడు మీరు టికెట్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా చేస్తారంటే, మీ ముఖాన్ని అనేది ఫోటో తీయించుకుంటారనమాట, లేదా స్కాన్ చేస్తారు. ఫోటో తీయించుకొని మీరు ఏదైతే టికెట్స్ తీసుకుంటారు కదా, ఆ టికెట్ పైన మీ యొక్క ఫోటో కూడా వస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఐడి నెంబరు, రిపోర్టింగ్ టైం అంతా వస్తుంది అనమాట. దాన్ని స్లాటెడ్ టైం అని అంటారు అనమాట. ఈ స్లాటెడ్ టైం అనేది దర్శనం టైం అనమాట. మీరు 2 గంటలకు చేసుకుంటారా, 3 గంటలకు చేస్తారా అనేది వాళ్ళు ఇస్తారు. ఎవరు ఇస్తారు? మనకు టికెట్ ఇచ్చే వాళ్ళు అయితే ఇస్తారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి, మీ ఇష్టం ఉన్న టైం అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఆఫ్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళు ఏ టైంకి ఇస్తే ఆ టైంకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మన ఇష్టం ఉన్న టైం అయితే, నేను పొద్దుగాల పోతా 8 గంటలకు పోతా అంటే కాదు, వాళ్ళు ఇష్టం ఉన్న టైం అయితే ఇస్తారు. ఏ టైం ఇస్తారో చెప్పలేము, కానీ వాళ్ళు ఇష్టం ఉన్న టైం అయితే ఇస్తారు. అదే మీరు ఆన్లైన్లో తీసుకున్నారనుకోండి, మన ఇష్టం ఉన్న టైంకు పెట్టుకోవచ్చు. అంటే దర్శనం అంటే స్లాటెడ్ టైం అనేది పెట్టుకోవచ్చు. ఏ టైం కంటే ఆ టైంకి అయితే పోవచ్చు. బట్ మనం ఆన్లైన్లో తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనకు ఒక్కరికి 300 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట. ఒక టికెట్కు 300 రూపాయలు అయితే తీసుకుంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, వాటిని ఒకసారి మనం బుక్ చేసాము అనుకోండి, క్యాన్సిల్ చేయడానికి అయితే వీలు కాదు.
ఎందుకంటే మనము వాటికైతే క్యాన్సలేషన్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి మనము ఖచ్చితంగా మనము ఆ దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మీరు అలా ప్లానింగ్ చేసుకుంటేనే మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి ఆన్లైన్లో. బట్ ఇప్పుడు మొత్తం మీరు టికెట్స్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు ఉండటానికి అయితే రూమ్ కావాలి. ఇప్పుడు రూమ్ కావాలంటే మనం ఏం చేయాలంటే పైన తిరుమల అంటే కొండ పైన, తిరుపతి అంటే కొండ కింద అనమాట. మీరు తిరుమల కావాలనుకుంటే మీరు సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుందన్నమాట. సిఆర్ఓ ఆఫీసు, ఆ సిఆర్ఓ ఆఫీసులో మనం ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని లైన్లో అయితే నిలబడాలన్నమాట. చూసారా, మనకు ఒరిజినల్ ఆధార్ కార్డు అనేది ఎందుకు అవసరమో మీకు ఇప్పుడు వీడియో చూసేటోళ్ళకైతే అర్థమవుతుండొచ్చు అనుకుంటున్నా. చూసారు కదా ఒరిజినల్ ఆధార్ కార్డు ఎందుకు అవసరమో. అందుకోసం మీరు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మీరు దర్శనం టికెట్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత సిఆర్ఓ మీకు ఉండటానికి ఒక వసతి అంటే రూమ్ కావాలి కాబట్టి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ పోతే కాదు, మనం లైన్లో నిలబడాలన్నమాట. చాలామంది అయితే ఉంటారు. అది రద్దీని బట్టి మనకు ఒకసారి తొందరగా వస్తుంది, ఒకసారి లేట్ వస్తుంది. లైన్లో నిలబడిన తర్వాత మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారనమాట. ఆ టోకెన్ మీద క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఏ విధంగా చేయాలంటే ఈ స్కానర్ అయితే ఉంటుందన్నమాట. అయితే మనకు ఏదైతే రిసిప్ట్ ఇస్తారో ఆ రిసిప్ట్ ఇచ్చిన తర్వాత 30 మినిట్స్లో లేదా 20 మినిట్స్లో మనకైతే ఒక మెసేజ్ అయితే వస్తుంది ఫోన్కు. మీరు ఎప్పుడైనా సరే ఫోన్ నెంబర్ అనేది యూజ్ చేసే నెంబర్ అయితే ఇవ్వండి. మీరు అంటే దానికి మెసేజ్ వస్తుంది అనమాట. మీరు ఎప్పటికీ రెగ్యులర్గా వాడే నెంబర్ అయితే ఇవ్వండి, దానికి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏమొస్తుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అడ్రస్తో సహా అయితే మొత్తం అయితే వస్తుంది అనమాట. మీరు ఖచ్చితంగా నెంబర్ అయితే ఇవ్వాలి. అదేవిధంగా అక్కడ మీకు పెద్ద పెద్ద మానిటర్స్ అయితే ఉంటాయన్నమాట, పెద్ద డిస్ప్లేలు. అందులో కూడా మీ యొక్క టికెట్ నెంబరు, మీ టికెట్ నెంబర్కు ఏ రూము అనౌన్స్మెంట్ అయిందో కూడా అది కూడా అక్కడ ఇస్తారనమాట. మీరు అది కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మీరు అక్కడ స్కానర్ అంటే మీద ఒక బార్కోడ్ టైప్ ఉంటుందన్నమాట స్లిప్ పైన. ఆ స్లిప్ అది మనం స్కానింగ్ చేయడానికి కూడా అక్కడ మిషన్లు అయితే ఉంటాయన్నమాట స్కానింగ్ చేసుకోవడానికి. అట్లా స్కానింగ్ చేసుకున్నా కానీ మనకి ఎక్కడ రూమ్ అనౌన్స్మెంట్ అయిందో కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు రూమ్ అయితే వస్తుందో అది ఖచ్చితంగా ఒక టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. 1 అవర్ లేకుంటే అర్ధ గంటనో టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రిపోర్ట్ ఇవ్వలేరు అనుకోండి, మీకు వచ్చిన రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అది చాలామందికి తెలియదు అనమాట. రూమ్ వచ్చింది కదా మెల్లగా పోదామని అనుకుంటారు. బట్ అట్లా కాదు. మీకు ఒకసారి రూము అనౌన్స్మెంట్ అయిందనుకోండి, మీరు దానికి ఒక టైం ఉంటుంది. 2 అవర్స్ లేకుంటే 1 అవర్ లేకుంటే 30 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైం లోపల మీరు రిపోర్ట్ అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ రిపోర్ట్ ఇచ్చి మీరు తాళం చేతులు తీసుకోవాలి. లేకుంటే మాత్రం మీ యొక్క రూమ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు అంతసేపు లైన్లో నిలబడేది కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మే కాబట్టి ఈ మేలలో చాలామంది అంటే స్కూలు కాలేజీలు అన్నీ బంద్ ఉంటాయి కాబట్టి చాలా రద్దు అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి సిఆర్ఓ ఆఫీస్లో కూడా రూమ్ దొరకడానికి కూడా చాలా కష్టమైతే అవుతుంది. బయట కూడా మనకు రూమ్స్ అయితే దొరుకుతాయి, బట్ ఛార్జ్ అనేది చాలా ఎక్కువ చేస్తారనమాట. చాలా ఎక్కువ కిరాయి ఉంటుంది అనమాట. మనం ఒక్కరోజు ఉండడానికి మాత్రమే ఇంచుమించు 1000-2000 అయితే ఉంటుంది. మనము ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్లో మనము తిరుమలలో తీసుకున్నాం అనుకోండి, 50 రూపాయల నుంచి 100, 1000 ఈ లోపల అయితే ఉంటుంది అనమాట. అంటే చాలామంది ఎక్కువ శాతం అయితే 50 రూపాయలు 100 రూపాయల టికెట్ 100 రూపాయల రూమ్ అయితే తీసుకుంటారు. ఈ విధంగా మనం రూమ్కి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ కావాలన్నమాట. ఫ్రెష్ అప్ అవుతారో మీరు రెస్ట్ తీసుకుంటారో అది మీ ఇష్టము. తర్వాత ఏం చేయాలంటే మనకు టికెట్ పైన మనం దర్శనం టికెట్ తీసుకున్నాం కదా, దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత దానిపైన స్లాటెడ్ టైం అని వస్తుంది అనమాట. స్లాటెడ్ టైం అంటే దర్శనం టైం అనమాట. ఏ టైంకు ఆ టైంకు అనేది మీరు 1 గంట ముందైనా సరే కానీ మీరు మీ యొక్క క్యూ లైన్లోకి వెళ్ళి నిలబడవచ్చు అనమాట. అక్కడ అడగాలన్నమాట. అడిగితే వాళ్ళు 1 గంట ముందైనా సరే మీరు పోయి మీరు మీ యొక్క లైన్లో అయితే నిలబడి మీ యొక్క దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ గమనించండి, మెయిన్గా మీరు దర్శనం చేసుకుంటారు కదా, అయితే ఒక్కరికి ఒక లడ్డు అయితే ఉచితంగా అయితే ఇస్తారనమాట. తర్వాత మీరు ఎన్ని లడ్లు కొంటారో ఆ లడ్లకు అయితే మీరు ప్రైజ్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లడ్డుకి అయితే 50 రూపాయలు అవుతుంది. 4 లడ్లు తీసుకోరనుకోండి 200 రూపాయలు అయితే 200 రూపాయలు అయితే కట్టాలి. అదనంగా మీకు ఒక లడ్డు అయితే ఫ్రీ అయితే ఇస్తారనమాట ఒక్కొక్క క్యాండిడేట్కు. ఆ విధంగా అయితే ఉంటుందన్నమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి,
మనకి ఏదైతే రూమ్ ఇస్తారో నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయాను. మనకి ఏదైతే సిఆర్ఓ ఆఫీస్‌లో మనకు రూ. 50, రూ. 100, రూ. 1000 రూపీస్‌కు ఏదైతే రూమ్ అయితే ఇస్తారో, ఆ రూమ్స్ అన్నీ గూడంగా 24 అవర్స్ వరకు మాత్రమే 24 అవర్స్ వరకు మాత్రమే మనకైతే కేటాయిస్తారు. తర్వాత మనం 24 అవర్స్ అయిపోయిన తర్వాత మనం రూమ్ అయితే ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. ఇక్కడ గుర్తుంచుకోండి. కొంతమంది అనుకుంటారు, మేము 5 రోజులు ఉంటాం, వారం రోజులు ఉంటాం, అదే రూమ్‌లో ఉంటాం అంటే కాదు. ఖచ్చితంగా మీకు 24 గంటల వరకే టైం అయితే ఇస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ యొక్క రూమ్ అయితే ఖాళీ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఇంకా ఇంకా ఎక్స్ట్రా ఇంకా 2 లేదా 3 రోజులు ఉంటామనుకుంటే మీరు సపరేట్ అయితే మీరు రూమ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అక్కడనే. అంతే, అంతకు మించి అయితే మీకు ఇవ్వరన్నమాట. చాలామంది భక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వసతి కల్పించాలి కాబట్టి అందుకోసమే ప్రతి ఒక్కరికి కూడా కేవలం 24 గంటలు మాత్రమే అక్కడ మనకు రూము అనౌన్స్మెంట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇంకొక విషయం ఫ్రెండ్స్, అయితే మనకు మెయిన్గా ఏంటంటే మీరు తిరుపతికి వెళ్ళి కేవలం దర్శనం మాత్రమే చేసుకుంటారు. దర్శనం చేసుకుని ఇంటికైతే వస్తారు. మనం ఇంకా చూడాల్సిన ప్లేసులు 6 ప్లేసులు ఉంటాయన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఆ 6 ప్లేసులు అయితే ఖచ్చితంగా అయితే చూడండి. ఎందుకంటే ఆ పేరు అయితే గుర్తొస్తుంది ప్రజెంటు. ఒకటి ఏంటంటే కపిల తీర్థం అయితే గుర్తొస్తుంది. ఇంకా ఇంకా 5 పేరు అయితే గుర్తొస్తలేదు. బట్ మీరు అక్కడ అడగండి. మీరంతా ఇక్కడ నుంచి ఎంతో దూరం నుంచి అయితే తిరుపతికి అయితే వస్తుంటారు. బట్ మిగతా 6 ప్రదేశాలను అయితే చూడరనమాట. అవి కూడా చూసిరండి. ఇంకో విషయం ఏంటంటే మనకు తిరుపతిలోనే జూ పార్క్ కూడా ఉంది. మీకు దర్శనం అయిపోయిన తర్వాత జూ పార్క్ కూడా వెళ్ళరండి. అక్కడ రకరకాల జంతువులు అయితే ఉన్నాయి. వాటన్నిటిని చూడండి. మీ పిల్లలకు కూడా చూపెట్టండి. పనిలోనే పని 4 పనులు అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.